నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక రైతు భరోసా డబ్బులపై అయితే ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్లయితే నిధులకు సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 2 విడతలుగా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా. ఇప్పుడు 3వ విడత అన్నమాట. ఈ 3వ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కేవలం 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డది. ఇప్పటికీ ఈ వానాకాలం సీజన్ వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ యాసంగి పంట సంబంధించి అయితే పెట్టుబడి సాయం అనేది ఆలస్యంగా అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లయితే తెలుస్తున్నమాట. సో మరి ఇప్పటివరకు కేవలం 5,000 కోట్లు అయితే ఖర్చు చేశారు. దాదాపు చూసుకున్నట్టయితే కేవలం 2 ఎకరాల వరకే. 1వ విడతలో చూసుకున్నట్టయితే 70 లక్షల మంది రైతులకు అయితే అమౌంట్ అయితే పడ్డది. సో ఇప్పుడు 2వ విడతలో చూసుకున్నట్లయితే రైతుకు రావాల్సిన మొత్తం 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 3వ విడతలో మనకు రావాల్సిన మొత్తం అమౌంట్ ఎంత, అసలు దీనికి సంబంధించి కూడా మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వ్యవసాయ శాఖ తుమ్మల మంత్రి గారితో కూడా వ్యవసాయ శాఖల మంత్రి గారితో కూడా చర్చించిన తర్వాత నిధులకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో చాలా ఆలస్యమైంది. సో మరి క్లారిటీ అయితే రావడం లేదు. సో చూద్దాం మరి.